జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కట్టుకున్న వాడినే కడతేర్చింది. కన్న పిల్లలకు తండ్రిని లేకుండా చేసింది. ప్రియుడితో సుఖంగా ఉందామని కలలు కని చివరికి కటకటాల పాలైంది. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ భార్య బరితెగించింది. వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన శేఖర్ చిట్టికి 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వివాహం జరిగిన కొన్నాళ్లకు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి సరూర్ నగర్ లోని కోదండరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా చిట్టి ఇళ్లల్లో పనిచేస్తుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన హరీష్ వీరు నివాసముండే ప్రాంతంలోనే ఉంటున్నాడు. 3 ఏళ్ల క్రితం హరీష్ తో చిట్టికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారటం శేఖర్ చిట్టీల మధ్య గొడవలకు దారితీసింది. ప్రియుడి మోజులో ఉన్న చిట్టి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. వినాయక చవితి రోజు తన కుమారుడు గణేష్ మండపం వద్ద నిద్రించేందుకు వెళ్లగా ప్రియుణ్ణి ఇంటికి పిలిపించింది. ఊపిరాడకుండా చేసి శేఖర్ను చంపేశారు. చనిపోయాడో లేదో అని చిట్టి డంబెల్తో కూడా తలపై మోదింది. చిట్టి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది. చిట్టి ఆమె ప్రియుణ్ణి అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. శేఖర్ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఇంట్లో అని మాకు తెలియగా వెంటనే మా పెట్రోల్ మొబైల్ సిబ్బంది మరియు మేము వెళ్లి చూడగా అతను గొంతుపై ఇంజరీస్ తో చనిపోయి ఉన్నాడు. విచారణ చేయగా అతని భార్య మరియు ఆమె ప్రియుడు హరీష్ అనే ఇద్దరు హత్య చేసినట్లుగా తెలుస్తున్నది. వీరికి శేఖర్ అండ్ చిట్టి అనే ఇద్దరికి 16 సంవత్సరాల క్రితం పెళ్లైనట్టు తెలిసినది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టు తెలిసినది. కట్టుకున్న భర్తను అన్యాయంగా చంపేసిందంటూ శేఖర్ తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒకటి బావుకు ఇంటికి చేరుకున్నా. అప్పటికి శవం బాడీ ఉన్నది. పక్కన మా మరదలు ఏడుస్తున్నా అనమాట. ఏం జరిగిందంటే నైట్ 2 గంటలకు ఇట్లా వచ్చిండు, తాగి వచ్చిండు. అప్పటికే దెబ్బలు దాక్కున్నాయి, ఎవరో కొట్టారు. ఇట్లా ఇంటికి వస్తే నేను గొడవ పడ్డాము. నన్నే కొట్టిండు. కొట్టిన తర్వాత నేనే ఇట్లా తోస్తే కింద పడ్డాడు. పడుకుంటే నొప్పులు ఉన్నాయి, జన్మభావం రాసిన పడుకున్నాం. పొద్దుగాల లేచి నేను 6 గంటలకు నేను పనికి వెళ్ళిపోయినా. 10 గంటలకు వచ్చి చూస్తే లేపితే లేవలేదు. అప్పుడు చనిపోయిందని మాకు తెలిసిందని అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకి 1 గంట సేపట్లో వచ్చి 2 గంటలు వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఆమె దొలుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఇంకో పర్సన్ కలిసి హరీష్ అనే పర్సన్ కలిసి చంపినామని చెప్పి ఆమె చెప్పింది. దానిలో ఉన్నారు అక్యూజ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఇమీడియట్గా పట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మాట్లాడుతున్నాము. మాట్లాడిన తర్వాత మాకు న్యాయం చేయాలని పిల్లలు అంటారు. ఎట్లా అంటే ఏదో వాళ్ళ పేరు ఇంత బంగారం ఉందంట, ప్లాట్లు ఉన్నాయంట, అది మాకే కొంచెం వచ్చే విధంగా చూడాలని చెప్పేసి సిఐ గారు రిక్వెస్ట్ ఇచ్చారు. ఈ విషయంలో ఏంటంటే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఏమున్నా కానీ వాళ్ళకి చెందే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. పోస్ట్ మార్టం అనంతరం శేఖర్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామం నాగర్ కర్నూల్ కు తీసుకెళ్లారు.